పిల్లలకు స్కూల్ టైమ్ అయితంది. ఎంత మంచి రెసిపీస్ చేసినా గూడా మా పిల్లలైతే టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొని వత్తలేరు. సగం వదిలేత్తారు. ఎన్ని యూట్యూబ్ ఛానెల్ వెత్తినా గూడా 5-10 నిమిషాలు అయిపోయే రెసిపీస్ చూపిత్తలేరు. హెల్తీ రెసిపీస్ చూపిత్తలేరు అనుకుంటారు గదా! నా ఛానెల్ చూడండి. రెసిపీస్ 5-10 నిమిషాలే చూపిచ్చే మంచి హెల్తీ రెసిపీస్ అయితే మీకు చూపిత్తా. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో గాని, డైట్ చేసేటోళ్ళకి గాని మస్తు పనికొత్తది. ఇక్కడైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నా. ఒక గిన్నె తీసుకొని అందులో మసాలా ఓట్స్ ఉంటాయి గదా! రెడీమేడ్ మసాలా ఓట్స్ తీసుకోండి. ఆ తర్వాత కొద్దిగా శనగపిండి ఏసుకోండి. మీ ఇష్టం శనగపిండి ఏసుకుంటే ఏసుకోండి. లేదు అనుకుంటే రాగి పిండి ఏసుకోండి. ఇంకా హెల్తీగా చేయాలనుకుంటే. ఆ తర్వాత కారం, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు. ఎందుకంటే మసాలా ఓట్స్‌లో ఉప్పు, కారాలుంటాయి. చూసుకొని ఏసుకోండి. జీలకర్ర పౌడరు, నల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా పల్చగా బ్యాటర్ లెక్క కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకోండి. ఆ తర్వాత నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని నెయ్యి గాని, బటర్ గాని ఎయండి. మస్తేయాలే. పిల్లలు బాగా తింటారు కాబట్టి నెయ్యి గాని, దాంతో పాటు బటర్ గాని ఏసుకోండి. ఒకవైపు బ్రెడ్‌కి మిశ్రమం అయితే రాయండి. ఇంకొక వైపు వదిలేయండి. ఎందుకంటే మంచిగా ఒకవైపు కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని టర్న్ చేసుకొని ఈ మసాలా మిశ్రమం అయితే ఓట్స్ మసాలా మిశ్రమం రాద్దాం. మీరే చూస్తారు కదా! ఇగో గిట్ల చేయాలే. పిల్లలు రెడీ అయ్యేలోపు ఈ టిఫిన్ బాక్స్ రెడీ అయిపోతది. పిల్లలు ఖాళీ చేసుకొని తీసుకొని వత్తరు ఇంటికి. మనకెంత హ్యాపీగా అనిపిత్తది. పిల్లలు ఖాళీ చేసుకొని వచ్చిర్రు టిఫిన్ బాక్స్ అనుడుతోనే హ్యాపీ అనిపిత్తది కదా! ఇగో గిట్ల చేసి పెట్టండి. పిల్లలు ఎందుకు వద్దంటారో ఖచ్చితంగా తింటారు. ఖచ్చితంగా మీకు హ్యాపీగా, ఆనందంగా ఉంటారు. చూత్తారు కదా! ఇగో గిట్లయితే 2 వైపులా కాల్చుకోవాలి. ఒక వైపయితే మంచిగా గాలింది. ఇంకొక వైపు ఈ కాలిన దాని మీద మనమైతే ఓట్స్ మిశ్రమం ఏసుకుందాం. 2 వైపులా మంచిగా లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో కాల్చుకోవద్దు. లో ఫ్లేమ్ మీద మంచిగా క్రిస్పీగుంటది. టేస్టీగుంటది. ఉప్పు, కారం మస్తుంటది. మస్తు ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం. దీంతో పాటు కచప్ ఇయ్యండి. కచప్ ఇయ్యకపోయినా పర్వాలేదు. ఇగో గిట్లయితే ఉంటది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌లో మరిన్ని రెసిపీస్ కోసం. ఉంటా మరి. నమస్తే. సెలవు.